హలో ఫ్రెండ్స్, మనం శ్రీదేవి భాగవతం షష్ఠస్కందంలో భాగంగా ఔర్య మహర్షి గురించి తెలుసుకుందాం. జనమేజయ మహారాజుకు వేదవ్యాస మహర్షి ఈ విధంగా చెప్పసాగారు. 1000 చేతుల వాడు, వేల్పులను మించిన బలపరాక్రమాల గల రాజు కార్తవీర్యార్జునుడు. హైహయ వంశీయుడు, మంచి గుణాలు కలవాడు. అతనికి యజ్ఞయాగాలు చేయించేవారు భృగువంశజులు, భార్గవులు. కార్తవీర్యుడు యజ్ఞాలన్నీ సంపూర్తిగా చేశారు. వాటిలో పురోహితులకు సంతృప్తిగా ధనం ఇచ్చారు. ఆ ధనంతో వారు చెప్పదగిన సంపన్నులయ్యారు. కొంతకాలానికి కార్తవీర్యుడు పరలోకగతుడయ్యాడు. కొడుకులు పాలకులయ్యారు. ధనాగారంలో చాలినంత ధనం లేదు. సంపాదించడానికి వారు అంత సమర్థులు కారు. పురోహితులకు వెళ్ళి ధనం విషయం వల్ల వచ్చిన ఇబ్బంది తెలిపి కొంత వడ్డీకైనా ధనం ఇవ్వండి అని యాచించారు. ఆ బ్రాహ్మణులు లేదు, కాదు, పొండన్నారు. హైహయులు కోపంతో రెచ్చిపోయారు. పనికి మాలిన కబుర్లు చెప్పి మా తండ్రిని మోసగించి యజ్ఞాల పేరుతో మా ధనం అంతా కొల్లగొట్టిన దొంగలు మీరు, దయా ధర్మబుద్ధి లేని దంబాచారులు అని తులనాడి చావగొట్టసాగారు. వారి కౌర్యానికి భయపడి కొందరు ఇల్లు విడిచి పారిపోయారు. కొందరు పెరలలో గోతులు చేసి ధనం పాతి వెళ్ళిపోయారు. కొందరు మోయదగినంత మూటగట్టి మోసుకుంటూ హిమగిరి ప్రాంతానికి వెళ్ళిపోయారు. హైహయులు వదల్లేదు. గోతులు తవ్వారు, ఇల్లు కూలనేశారు, వెంట తరిమారు. దొరికిందంతా వశపరుచుకున్నారు. హిమగిరి ప్రాంతానికి కూడా వెళ్ళారు. అక్కడ కనిపించిన పురోహితుల్ని చావగొట్టి గర్భవతులైన వారి భార్యల గర్భాలు కూడా చీల్చ ఆరంభించారు. ఆ విషయం తెలిసి కొందరు గర్భవతులు చాటుగా పోయి మట్టితో పార్వతీదేవి విగ్రహం చేసి గంగ ఒడ్డున ఇసుక నేలపై ఆ విగ్రహం ప్రతిష్ఠించి దేవిని పూజించి ఆ పూజలు చేసుకుంటున్నప్పుడు చస్తే మోక్షమైనా వస్తుందని కూర్చున్నారు. ఒకనాటి రేయి విశ్వమాత వారికి కలలో కనిపించి, విచారించకండి, మీలో ఒకరికి ఉరువులు తొడల నుంచి ఒక బిడ్డ పుడతాడు. వాడు నా శక్తి ఆధారముగా కలవాడు. వాడి వల్ల మీ ఆపదలు పోతాయి అని చెప్పింది. వారిలో ఒక పూభోని తన గర్భమును ఉరువునికి దించి రహస్యంగా ఉంటుంది. కొంతకాలంలో ఆమె తొడను చీల్చుకొని పిల్లవాడు వెలికి వచ్చాడు. అంతలో హైహయులు అక్కడికి వచ్చి ఆ బాలింతని పిల్లవాడిని చంపబోయారు. చండ భాస్కరుని వంటి తేజస్సుతో ఉన్న బాలును చూడగానే హైహయులు కళ్ళు పోయాయి. చేసేది లేక గుడ్డివారై ఒకరి చేయి ఒకరు ఊతగా ఆ కొండల్లో తిరుగుతూ అనుకున్నారు, ఆ శిశువును చూడగానే కదా మనకి నేత్రావరోధం కలిగింది. పదండి, ఆ పిల్లవాడిని తల్లిని ప్రార్థించి కళ్ళు వచ్చేటట్టు చేసుకొని ఇంటికి పోదామని కొండ గుర్తుగా పడుతూ లేస్తూ ఆ శిశువు తల్లి వద్దకు వచ్చారు. చేతులు కట్టుకొని వరుసగా నిల్చొని, అమ్మా, నిన్ను చూడగానే మా కన్నులు పోయాయి, బుద్ధి వచ్చింది. ఈ గడియ నుంచి మా వంశంలో పుట్టిన పురుగైన మీకు ఎలాంటి అపకారం చేయదని ప్రమాణం చేస్తున్నాము. తల్లి, కళ్ళు ఇప్పించు, నిరర్ధకమైన ఈ అంధ బ్రతుకును తప్పించు అని వేడుకున్నారు. ఆ తల్లి ఆశ్చర్యపడి, రాజకుమారులారా, మీకు గుడ్డితనం రావడానికి కారకులను నేను కాదు. కనుక ఆ గుడ్డితనం పోగొట్టడం నా వల్ల కాదు. ఈ బిడ్డన్ని చూశారా? జ్ఞానివత నిర్దాక్షిణముగా ధనాశతో క్రూరముగా చేసిన మిమ్మల్ని నిర్మూలించుటకు నా తొడ నుంచి అవతరించిన ఈ ఔర్యుడు పరదేవత అంశ వల్ల పుట్టిన వేదాంగవేత్త. భూపతనం కాకముందే
పరమేశ్వరి అనుగ్రహం వల్ల సర్వదైవిక శక్తుల రక్షగా తన సొమ్ముగా సంపాదించుకొని పుట్టిన అదృష్టవంతుడు. వాని కోపం మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేసింది. వాణ్ణి ప్రార్థించండి, శాంతించి మిమ్మల్ని మనుష్యుల్ని చేస్తాడు అని చెప్పింది. హైహేయులు ఔర్య మహర్షిని వేడుకున్నారు, సాష్టాంగ నమస్కారాలు చేశారు, చెంపలు వాయించుకున్నారు, క్షమాపణ చెప్పుకున్నారు. ఎంత కోపం వచ్చినా బ్రాహ్మణ జాతి వాడు కదా. ఔర్యుడు హైహేయుల పాటు ఆకుల పాటు చూసి గుండె కరిగి, పొండి, ఇటుపై బుద్ధిగా నడుచుకుంటూ ఉండండి, దృష్టి వస్తుంది, మనోనేత్రం కూడా వీడి మీకు మంచి కనిపించుగాక అని అన్నాడు. వెంటనే కార్తవీర్యుని కొడుకులు కళ్ళు వీడి నలువైపులా తెరిపారా చూసి ఔర్య మహర్షినికి అతని తల్లికి నమస్కరించారు. పోయి వస్తాము, సెలవు అని అక్కడి నుంచి తమ నగరానికి చేరి సుఖంగా ఉన్నారు. ఔర్య మహర్షి తల్లి పిల్లవాడిని పెంచుతూ చల్లగా ఆశ్రమ జీవితాన్ని గడిపింది అని జనమేజయ మహారాజుకి వేదవ్యాస మహర్షి ఔర్య మహర్షి వృత్తాంతాన్ని చెప్పారు. దీనికి మూలం శ్రీదేవి భాగవతం 6వ స్కందం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.